రైతులకి అన్యాయం ఎక్కడ జరిగింది అసలు? ఫార్మాసిటీలో మీరు 14,000 ఎకరాలు 8 సంవత్సరాలు మేము సేకరించాము. ఫార్మాసిటీ బ్రహ్మాండం కట్టొచ్చు. అక్కడ అవినీతి లేకుండా చేశామని అంటున్నాడు కేటీఆర్. మా ముఖ్యమంత్రి గారే ఫార్మాసిటీని విచ్ఛిన్నం చేసి అంటాడు. మేము చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు ఈ 11 నెలల్లో అనేక ప్రజాభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేద్దామని, ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని, గ్రీన్ ఫార్మా ఎక్కడ కాలుష్యం లేకుండా ఏర్పాటు చేద్దామని, నగరం నలుమూలలా ఫార్మాసిటీలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అభివృద్ధి పెరుగుతుందని మా ప్రయత్నం, మా ఆలోచన. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని. ఆ రోజు ఎవరిని భాగస్వామ్యం చేశావు? ఆ రోజు నువ్వు భూసేకరణ చేయలేదా? భూసేకరణ ఎలా చేశావు మాకు తెలీదా? మేము చూడలేదా? మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు కూడా అవకాశం ఇస్తాం. ప్రజాస్వామ్యయుతంగా మీ నిరసన తెలియజేసే అవకాశం కల్పిస్తున్నాం. మీరు ఎక్కడ కల్పించారు? ధర్నా చౌక్ అయితే చరిత్ర కదా నీది. నీ దొర గడికి చుట్టూరు కంచెలేసుకొని ఎవరిని లోపల రాకుండా లోపల ఉండి నిర్బంధంగా పరిపాలన చరిత్ర కదా మీది. సెక్రటరీ రాకుండా ఫామ్ హౌస్ లో పడుకున్న చరిత్ర కదా మీది. మా ప్రజాపాలన గురించి మీకేం తెలిసింది? ఈ ప్రజాపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడిది? కేటీఆర్ మళ్ళీ చెప్తున్నాం, నీ విషం ప్రజల మీద కక్కొద్దు.